అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఉండేటువంటి ఈ భవనంలో ఉదయం 8-9 గంటలకు అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైనటువంటి అగ్ని ప్రమాదం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2-3 గంటలుగా 4 ఫైర్ ఇంజన్లు మొత్తం మంటలను ఆర్పేందు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఫైర్ సేఫ్టీ విభాగం అధికారులు 2 వైపుల నుంచి, ఒకటి ల్యాడర్ ద్వారా, మరొకటి ఇక్కడ మాన్యువల్గా అందరు కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటూ అవసరమైనటువంటి పనులు చేస్తున్నారు. ఉదయం తమకు ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు రాగానే వీటిని ఆర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ మార్షల్స్ అందరు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి దాన్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు మీకు కాల్ వచ్చింది? ఏ విధంగా దీన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు? ఇది యాక్చువల్గా మార్నింగ్ 8:30 అవర్స్కి కాల్ రావడం జరిగింది. మొట్టమొదటిగా గౌలిగూడ ఫైర్ వెహికల్ ఇక్కడికి స్పాట్కి రీచ్ అయిన తర్వాత ఫైర్ ఎక్కువగా ఉండడం చేత మిగిలిన వెహికల్ హైకోర్టుని, అలాగే సాలార్జింగ్ మ్యూజియం, మొగల్పుర ఈ వెహికల్స్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉండటం వల్ల బ్రాంటోస్కాలిప్ట్ని కూడా టర్న్అవుట్ చేసి, ఇది బ్రాంటోస్కాలిప్ట్ అంటారు, దీన్ని టర్న్అవుట్ చేసి తర్వాత పైనుంచి 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ని ల్యాడర్ ద్వారా మరియు బ్రాంటోస్కాలిప్ట్ ద్వారా రెస్క్యూ చేయడం జరిగింది. ఎంతమందిని మీరు రెస్క్యూ చేశారు? 8 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. మిగిలిన అందరికీ ఇంకా మిగిలిన ఎవరు అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని ఏమన్నా చెప్పారా సార్? ఇంకెవరైనా అందులో ఉన్నట్టు ఏమైనా తెలుస్తుంది? సరిగా సమాచారం అయితే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళంతా కొంచెం అయోమయంలో ఉన్నారు. మేము ఫైర్ పుట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇవి 1st ఫ్లోర్ నుంచి కూడా ఫ్యామిలీసే ఉన్నాయని చెప్తున్నారు. కింద మాత్రం షెటర్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. అంటే మొత్తం ఒక 3-4 ఫ్యామిలీ ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చు. అంటే ప్రధానంగా ఏందనేది ఏమైనా ప్రైమరీగా మీకు ఏమైనా వాళ్ళు చెప్పట్లేదు, కరెక్ట్ గా చెప్పట్లేదు. అది అండర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఇందులో మనం చూసే రెసిడెన్షియల్ కాబట్టి సిలిండర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సిలిండర్స్ ఉన్నాయని చెప్తున్నారు. మేము ఆల్రెడీ 1st ఫ్లోర్ ఫుట్ ఆఫ్ చేసుకుని సెకండ్ నుంచి 3rd కి ఫుట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆల్రెడీ రోబోటిక్ మిషన్ తో కూడా మనం మనుషులు వెళ్ళలేని చోటుకి దాంతో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇంకా ఎంత సమయం పట్టవచ్చు? అంటే మనం చూస్తే లోపల కేవలం బట్టలు లేకపోతే బెడ్స్ ఇవే ఉండొచ్చా, లేకపోతే ఏదైనా గోడౌన్ లాగా నిర్వహిస్తుండొచ్చా? అది ఇంకా తెలియట్లేదు. అంతా మొత్తం అంతా కూడా పొగతో నిండిపోయింది కాబట్టి మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. చూసి దాన్ని బట్టి అంటే కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ ఉన్నాయని అన్నారు. దానికి తగిన విధంగా ఫోమ్ ని యూజ్ చేస్తున్నాము. ఫోమ్ యూజ్ చేసి ఫైర్ పుట్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు చాలా సేపటి నుంచి కష్టపడుతున్నారు. మన ఫైర్ ఆఫీసర్స్ అందరు కూడా లోపలికి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఎంత వాటర్ మీరు ఇక్కడికి తీసుకురావడం జరిగింది? ఫోమ్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ చూస్తే యాక్చువల్లీ ఇక్కడ 4 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ఇంకా 2 వెహికల్స్ ని టర్న్అవుట్ చేసాము. ఇక్కడ ఫోమ్ తో కూడా ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఫోమ్ తో కూడా వర్క్ చేస్తాం. త్వరగా పుట్అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. పొగలో కళ్ళు మండిపోతున్నా కూడా ఫైర్ సేఫ్టీ తెలంగాణ ఫైర్ విభాగం అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అత్యాధునిక మిషన్స్ ను యూజ్ చేస్తున్నారు. వాటిని అవసరమైనటువంటి రోబోటిక్ ను పంపిస్తూ లోపలికి, దాని ద్వారా లోపలికి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అనేటువంటి అన్ని అంశాలను మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఎంత పొగ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి దాన్ని అంతా కూడా పరిశీలించేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఫ్లోర్ టు ఫ్లోర్ దానిని మెల్లమెల్లగా ఆర్పుకుంటూ రావడం కోసం అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు కానీ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించి దాన్ని అయితే క్లియర్ చేయడానికి చూస్తున్నారు. అయినప్పటికీ ఇంట్లో నుంచి పొగలు ఇంకా అదే విధంగా రావడం మనం చూడొచ్చు. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా కొంత సెట్ బ్యాక్ కానీ, అదేవిధంగా అది లేకపోవడం, ఒకవేళ ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ లో నిర్మాణం ఉంటే మాత్రం అసలు ఆర్పడానికి లేనటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని ఆర్పడానికి వచ్చింది. అదే పరిస్థితుల్లో ఆ పక్కన ఉండేటువంటి భవనాన్ని మనం చూడొచ్చు. ఆ 2 ఆనుకొని ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ఆ బ్లూ షీట్స్, ఆ తెల్ల భవనం మనం చూస్తున్నాం. అందులో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి బయటికి పంపడం జరిగింది. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ వాళ్ళందరినీ ఖాళీ చేయించి బయటికి పంపడం జరిగింది. మనం చూడొచ్చు, చాలా హెవీగా పొగలు వస్తున్నాయి. అందులో ఏదైనా గోడౌన్ లాగా నిర్వహిస్తుండి ఉండారా లేకపోతే ఏంటనేది మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కేవలం బట్టలు, కేవలం అందులో ఉండేటువంటి కుటుంబాలు వినియోగించే వస్తువులు మాత్రమే అయితే ఇంతసేపు ఉండేటువంటి అవకాశం లేదు. మనం చూస్తున్నాం భారీ ఫైర్ మిషన్స్ ను ఉపయోగించి ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తం నీటిని లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 8:30 గంటలకు తమకు ఫిర్యాదు అందిందని చెప్తున్నారు. వచ్చిన వెంటనే ఇందులో ఉండేటువంటి దాదాపు 8 మందిని రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. అయితే వాళ్ళ నుంచి ఇంకా పూర్తి సమాచారం రావట్లేదు. వాళ్ళు పూర్తిగా షాక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కొంత సమాచారం రావట్లేదు కాబట్టి కొంత ఇంకా వీళ్ళు చేసేటువంటి రెస్క్యూకి అయితే కొంత ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా డిఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ
విభాగం అయితే ఇలాంటి వాటిపైన కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏవైతే కమర్షియల్ ఏరియాలో ఉన్నాయో కమర్షియల్ ఏరియాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ ఒకే చోట ఉండకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. లేదు ఉన్నా కూడా అక్కడ కమర్షియల్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉంటే వాటిని నియంత్రించడం కోసం అందులో నివసించేటువంటి వాళ్ళు అదేవిధంగా వాటి నుంచి ప్రాణహాని లేకుండా బయటికి తప్పించుకోవడం కోసం మాత్రం మార్గాలు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ నగరంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే చాలు లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరుగుతుంది. విలువైనటువంటి ప్రాణాలు మంటల్లో కాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అంశాలపైన అయితే అధికారులు కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్. లోపలనే ఉన్నారా? అప్పుడు మీరు లోపల ఉండే? మేము కాదు, నా మమ్మీ వాళ్ళు ఉండే. మేము ఇంటికి వచ్చినాం. ఇది జరిగింది 8:30 ఎట్లా జరిగింది? ఆ కంబంతో షార్ట్ వచ్చి వర్షం పడ్డది కదా, అంతా వచ్చి అందదు. ఎవరెవరు ఉంటారు లోపల? ఎంతమంది ఉంటారు? కిరాయి వాళ్ళు కూడా ఉండే. మా మమ్మీ వాళ్ళు కింద, మా తమ్ముడు వాళ్ళు బయట పోయినారు. ఇప్పుడు తెలిస్తే వచ్చినారు. అందరూ బయటకు వచ్చేసిండ్రా? లోపల వచ్చేసినారు. ఎవరు లోపల లేరు లేరు. ఏం వ్యాపారం చేస్తారు లోపల? అంటే ఏమన్నా ఇంకా మెటీరియల్ ఉండేనా? ఏదైనా ప్లాస్టిక్ మెటీరియల్ అది ఏం లేదు, కొంచెము గోదాం నుంచి మాలు తెచ్చి పెట్టినారు అంతే, ఇంకేం లేదు. అసలు ఆ లోపల ఎంతమంది ఉండే? అందరూ సేఫ్ ఉన్నారా? 8 మంది ఉండే, సేఫ్ ఉన్నారు. అది దుకాణం ఉంది, మా డిస్పోజల్ గిలాస్ దుకాణం ఉంది. దాని నుంచి కొంచెం మాల్ ఎక్స్ట్రా అయితే ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టిండు, పొద్దున తీసేస్తామని. ఆ తమ్మంకి మంట వెళ్ళిందంట, గాలి వర్షం వచ్చింది కదా, మంటలు వచ్చి దానికి పట్టుకునే వైర్లు కాలుస్తే లోపలి వైర్ తోని షార్ట్ సర్క్యూట్ అయిందంట. అంటే మేజర్ గా అధికారులు ఇంకా ఎంతసేపు పడుతుంది అని చెప్తున్నారు. లోపల ఓన్లీ ఆ వస్తువులు ఒకటేనా? మీ బట్టలు అవి బట్టలు ఉన్నాయి, ఫ్యామిలీస్ ఇల్లులు ఉన్నాయి కదా. ఎన్ని ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు? 4 ఉన్నారు, 4 ఫ్యామిలీస్ ఉన్నారు. ఎంతకాలం నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు? ఈ 2 years నుంచి ఉన్నారు. ఇప్పుడు లోపల సిలిండర్స్ అవన్నీ అలానే ఉండి ఉండొచ్చు. ఒకటి ఉంది, అది బంద్ ఉంది, రెగ్యులేటర్ బంద్ ఉంది. నీళ్లు కొట్టిండ్రు, ఫైర్ ఇంజన్ నీళ్లు కొట్టిండ్రు. అదే వైర్లు కాలి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమైనా ప్రమాదం జరిగిందా? ఎవరైనా బయట ఎక్కడైనా హాస్పిటల్ ఏమైనా? కొంచెము ఎంటికలు కాలేదు మా మమ్మీకి, ఎవరికి. ఇది వీళ్ళు చెప్తున్నది. ఇక్కడ ఇందులో 8 మంది ఉంటే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు.